హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి, నేను గార్డెన్లో ఉన్నాను. గార్డెన్లోకి మనకు కావలసిన కంపోస్ట్ నేను కూరగాయ తొక్కలతో అంటే ఎలా చేస్తున్నానో చూడండి. అంటే ఆల్రెడీ ఒకసారి చూపించాను, అయినా మళ్ళీ ఇదిగోండి, ఇది అయిపోయిన ప్రాసెస్లో ఉంది ఇది. ఓకేనా? ఇట్లా మనం కూరగాయ తొక్కలతో ఈ పీస్లో మాకు ఉసిరి చెట్టు ఉందండి. అది ఉసిరి చెట్టు మాలని ఈ వేనలో. ఓకేనా? చూసారా ఎంత బాగా అయిపోయిందో? ఇవన్నీ కూరగాయ తొక్కలే. ఇలా ఇది అయిపోయింది. దీంట్లో డైరెక్ట్గా మనం మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బలంగా మొక్కలు కావాలి అనుకున్నప్పుడు ఇది తీసుకెళ్ళి కొంచెం ఇదిగోండి, చూపించి ఇదిగో ఇలా మొక్కలకు వేయవచ్చు అన్నమాట, కొంచెం. ఓకేనా? అలాగే ఇప్పుడు ఇదిగోండి, ఇది సగం ప్రాసెస్లో ఉంది. ఈ కూరగాయ తొక్కలు ఇవన్నీ వేసాను నేను. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇవన్నీ ఇలా ఒక ఏరుగా మనం వేసుకున్నాం. ఏమైనా వేసుకోవచ్చండి. తొక్కలు, గుడ్లు, ఉల్లిపాయ తొక్కలు అన్నీ ఇలా వేసామనుకోండి. ఈ పైన మళ్ళీ ఇదిగోండి కొంచెం మట్టి. అసలు ఎంత ఈజీగా మట్టి అయిపోతుందో. ఇదంతా మొక్కలకి చాలా బలం అన్నమాట. ఇదిగోండి వానపాములు. ఈ వానపాములు ఉంటే తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ కూరగాయలు, ఆకులు, ఈ కాయలు ఇవన్నీ ఆహారంగా అవి ఉపయోగించుకొని మనకు కావాల్సిన అంటే ఈ వానపాములు విసర్జించిన ఇవన్నీ మనకి బలం అన్నమాట. అదే వర్మీ కంపోస్ట్ అంటాం కదా, అది తయారవుద్ది. అలాగే ఇది కూడా ఇప్పుడు మనకు వానపాములు ఉన్నాయి అనుకోండి, అలా తయారైద్ది. ఇదిగోండి చూడండి. ఈ తింటానే ఈ మళ్ళీ పిల్లలను పడతాయి అన్నమాట. ఇలా మనం మట్టితో కప్పెట్టాం. ఇదిగోండి, ఇది ఓన్లీ కూరగాయలు, ఆకుకూరలతో నేను ఎండుటాకులు అయితే వేయట్లా నేను. ఇది ఒక 4 రోజుల్లో మనకు తయారైపోద్ది. డైరెక్ట్గా మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే కంపోస్ట్ లాగా ఇదిగోండి మొక్కలకి వేసుకోవచ్చు ఇలాగ. ఓకేనా? ఇది వచ్చి రణపాలాకు. నేను మొన్ననే వీడియో పెట్టాను. ఇదిగోండి చూపించు. ఇదిగోండి ఆకు చూడండి ఒకసారి. సరే, వేరు చూడండి ఎలా వచ్చినాయి. ఇలా ఆకుకి వచ్చేస్తాయండి వేర్లు. ఇది రణపాలాకు. ఊరినే మొలిచిపోద్ది. అలా మనం ఈ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి, ఈ పైన మళ్ళీ లేయర్ మళ్ళీ మట్టి వేయాలన్నమాట. అలా కూరగాయలతోనే మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఎండు ఆకులతో చేసేది అది వేరే అన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. మా గార్డెన్లో వేపాకులు, ఉసిరి ఆకులు చాలా ఉంటాయి. తొడవలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇది కూడా వేయచ్చు. మనం ఇలా వేసుకో. తొందరగా అయిపోతుంది. ఎండుటాకులు ఉంటే కొంచెం టైం పట్టుద్ది. ఇవి పచ్చి కదా, దీని మీద కొంచెం మజ్జిగ కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ పోయాలి. అప్పుడు మనకి కంపోస్ట్ తయారవుతుంది. ఓకేనండి? ఇంతే ఇక ఈ ప్రాసెస్. నేను ఎండుటాకులు ఇట్లా పచ్చిది ఈ కూరగాయలతోటి ఇలా. ఇది కూడా అంతేనండి. చూడండి ఎంత బాగా అయిపోయింది. కొంచెం ఈ పొలంలో ఈ
కాడలు మన దొడ్లో ఉన్న చెట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.